మహాగణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మే 10 శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే తదియ తిథి అర్ధరాత్రి 2:51 వరకు ఉంది. రోహిణీ నక్షత్రం ఉదయం 10:46 వరకు ఉంది. తర్వాత మృగశిర నక్షత్రం వచ్చింది. శుక్రవారం రోహిణీ నక్షత్రంతో కలిసి వస్తే మిత్రయోగం ఉంటుంది. ఇది మిత్రలాభాన్ని కలిగింపజేస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు ఉదయం 10:46 ముఖ్యమైన పని మీద బయటికి వెళితే మీ స్నేహితుల వల్ల ఆ పనులు సులభంగా పూర్తవుతాయి. స్నేహితుల సహాయ సహకారాలు బాగా లభిస్తాయి. అలాగే ఉదయం 10:46 తర్వాత మృగశిర నక్షత్రం వచ్చింది. శుక్రవారం మృగశిర నక్షత్రంతో కలిసి వస్తే మానస యోగం ఉంటుంది. ఈ మానస యోగం కార్యలాభాన్ని కలిగింపజేస్తుంది. అంటే ఈరోజు 2 యోగాలు అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా 12 రాసుల వాళ్ళకి అదృష్టం బాగా కలిసి వచ్చి ప్రయాణాలు విజయవంతమవుతాయి. అనుకున్న పనులు పూర్తయి కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు మేషంలో, కుజుడి ఇంట్లో ఉన్నాడు కాబట్టి భార్యాభర్తలు మాత్రం కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. రోహిణీ నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు వృషభంలో, శుక్రుడి ఇంట్లో ఉన్నాడు కాబట్టి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాళ్ళు అత్యున్నత స్థాయిలో ఎదగటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే తల్లి వైపు నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు మీరు పొందటానికి చేసే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. 12 రాశుల వాళ్ళకి మానసికంగా చక్కటి ప్రశాంతత ఏర్పడుతుంది. అలాగే మృగశిర నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు మీనంలో, గురువు ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. ప్రాపర్టీస్ కొనుక్కోవటానికి, ప్రాపర్టీస్ అమ్మటానికి ఈరోజు కుజుడి మిత్రక్షేత్ర స్థితి అద్భుతంగా ఉంది. రియల్ ఎస్టేట్లో పెద్ద డీల్స్ చేసుకోవటానికి కూడా కుజుడి బలం బాగుంది. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సోదరులతో ఉన్న డిస్ప్యూట్స్ అన్నీ తొలగిపోయి సోదరులతో అటాచ్మెంట్ పెరుగుతుంది. రిలేషన్స్ బాగా మెరుగుపడతాయి. అంటే దాదాపుగా ఈరోజు యోగాలు బాగున్నాయి. రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంది. కాబట్టి ఈరోజు ఏ పని ప్రారంభించినా కూడా 12 రాశుల వాళ్ళకి ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే ఈనాటి ఈ దినఫలం కార్యక్రమంలో నక్షత్ర బలాన్ని మనం పరిశీలించినట్లయితే ఉదయం 10:46 వరకు రోహిణీ నక్షత్రం ఉంది. ఈ రోహిణీ నక్షత్రం ఉన్న సమయంలో నామకరణం, సీమంతం, బారసాల కార్యక్రమాలు చేసుకోవచ్చు. గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి ఉన్నప్పటికీ ఆపద్ధర్మంగా ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. పెద్ద దోషం ఉండదు. అలాగే కంప్యూటరు, జ్యోతిషపరమైన విద్యలు నేర్చుకోవడానికి కూడా రోహిణీ నక్షత్రం అనుకూలిస్తుంది. ముఖ్యమైనటువంటి డాక్యుమెంటేషన్స్ చేయించుకోవడానికి రోహిణీ నక్షత్రం మంచిది. అంటే దస్తావేజులు రాయించుకోవచ్చు. అధికార పదవులు స్వీకరించడానికి రోహిణీ నక్షత్రం మంచిది. అలాగే హోమాలు చేయటానికి, దానాలు నిర్వహించుకోవటానికి రోహిణీ నక్షత్రం అనుకూలిస్తుంది. తీర్థయాత్రలు చేయటానికి మంచిది. దైవ దర్శనాలు చేసుకోవటానికి చాలా అనుకూలం. అలాగే వ్యాపారంలో ముఖ్యమైన ట్రాన్సాక్షన్స్ చేసుకోవటానికి కూడా రోహిణీ నక్షత్రం అనుకూలిస్తుంది. ఎదుటి వాళ్ళతో గొడవలు పడ్డప్పుడు ఆ గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి కూడా రోహిణీ నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. అలాగే ఉదయం 10:46 తర్వాత మృగశిర నక్షత్రం వచ్చింది. ఈ మృగశిర నక్షత్ర బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. ఉదయం 10:46 తర్వాత అన్నప్రాసన, నామకరణం, సీమంతం, అక్షరాభ్యాసం కార్యక్రమాలు చేసుకోవచ్చు. మూఢ ఉన్నప్పటికీ ఆపద్ధర్మంగా చేసుకోవచ్చు. అత్యవసరమైతే చేసుకోవచ్చు. గణిత విద్యలు నేర్చుకోవటానికి మృగశిర నక్షత్రం అనుకూలిస్తుంది. కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులు నేర్చుకోవటానికి మృగశిర నక్షత్రం అనుకూలిస్తుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేయడానికి, విలువైన ఆభరణాలు, దుస్తులు ధరించడానికి మృగశిర నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే మోటారు వాహనాలు మొదటిసారి నడపడానికి మృగశిర చాలా మంచి నక్షత్రం. విదేశీయాన ప్రయత్నాలకు కూడా మృగశిర నక్షత్రం బాగా అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా చిన్న చిన్న గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి మీ వృత్తిలో ఎదుటి వాళ్ళతో గొడవలు పడకుండా జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే ఎదుటి వాళ్ళతో గొడవలు పడితే చెడు ఫలితాలు ఎదురయ్యే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి అలా ఎదుటి వాళ్ళతో గొడవలు పడకుండా మేషరాశి వాళ్ళు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మాతృ సౌఖ్యం ఉంటుంది. తల్లిగారి పరంగా ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. తల్లిగారి నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు సంక్రమించే యోగం ఉంది.
కుటుంబ పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. కుటుంబ జీవితం ఆనందకరంగా ఉంటుంది. కుటుంబంలో వాళ్ళందరూ ఉన్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు అకారణ శత్రుత్వములు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. అలాగే బంధుమిత్రులతో గొడవలయ్యే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి బంధువులతో కానీ మిత్రులతో కానీ గొడవలు పడకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయటం మిథున్ రాశి వాళ్ళకి అవసరం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే వృత్తిపరంగా కూడా మంచి స్థిరత్వం ఏర్పడుతుంది. మీరు ఏ వృత్తిలో ఉన్నా కూడా ఆ వృత్తిలో పర్మనెంట్గా సెటిల్ అవ్వడానికి మీరు చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసినప్పుడు ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ధనపరంగా తగినంత అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా భగవంతుడి విశేషమైన అనుగ్రహం ఉంది, గురుబలం ఉంది. దీనివల్ల మహదాశీర్వచనాలు పొందగలుగుతారు. తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధనలాభం ఎక్కువగా కనిపిస్తోంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే గృహంలో మంచి పురోభివృద్ధి సాధించడానికి చేసే ప్రయత్నాలు, గృహపరంగా అందరూ ఎదగటానికి చేసే ప్రయత్నాలు వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు నూతన వ్యాపారాలు ప్రారంభించే యోగం ఉంది. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించి ఆ వ్యాపారాన్ని 3 పువ్వుల 6 కాయలుగా ముందుకు తీసుకెళ్లే యోగం ధనుస్సు రాశి వాళ్ళకి కనిపిస్తుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు పరోపకార్యాలు చేసేటటువంటి యోగం ఉంది. అంటే ఎదుటి వాళ్ళకి చేతనైనంత సహాయం చేయటం ద్వారా మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదించే యోగం ఈరోజు మకర రాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కుటుంబ జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం చోటు చేసుకుంటుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా అధికారుల మన్ననలు పెరిగేటటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈరోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే అక్షయ తృతీయ. అలాగే ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవం. అక్షయ తృతీయ కుబేరుడికి ప్రీతిపాత్రమైన రోజు. అలాగే సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవం నరసింహస్వామి వారికి ప్రీతిపాత్రమైంది. కాబట్టి ఈ సందర్భంగా 2 మంత్రాలు 11 సార్లు ఒక్కొక్కటి చప్పున చదువుకొని వెళితే నరసింహస్వామి అనుగ్రహము, కుబేరుడి అనుగ్రహం వల్ల తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. ప్రధానంగా ఆ మంత్రాల్లో మొదటి మంత్రం ఓం సం కుబేరాయ నమః, రెండో మంత్రం ఓం నమో నారసింహాయ. ఈ 2 మంత్రాలు 21 సార్లు చొప్పున చదువుకోవాలి. ఓం సం కుబేరాయ నమః, ఓం నమో నారసింహాయ. ఈ 2 మంత్రాలు చదువుకొని పని మీద బయటికి వెళితే మాత్రం విశేషమైనటువంటి కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే ఈరోజు ప్రధానంగా శుక్రవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. ఈ శుక్రహోర ఉన్న సమయంలో స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేయడానికి అనుకూలం. నూతన వస్తువులు వస్త్రాలు ధరించడానికి శుక్రహోర అనుకూలిస్తుంది. ముఖ్యమైన ప్రయాణాలు చేయడానికి శుక్రహోర చాలా మంచిది. అలాగే తీర్థయాత్రలు చేయడానికి, పుణ్యక్షేత్ర సందర్శనం చేయడానికి శుక్రహోర చాలా అనుకూలిస్తుంది. ముఖ్యమైన అధికారులను కలుసుకొని వాళ్ళతో కీలకమైన చర్చలు చేయడానికి కూడా శుక్రహోర విశేషంగా అనుకూలిస్తుంది. అలాగే కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి ఉపయోగించడానికి కూడా ఒక బలం అనేది ఉంటుంది. ఆ బలం ఉన్నటువంటి ప్రత్యేకమైన ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా ఈ హోరాకాలంలో చేసుకుంటే అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి హోరాకాలాన్ని బట్టి శుక్రహోరలో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించుకోండి. విశేషమైనటువంటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.